విజ్ఞాపన పరులు అంటే ఎవరు అంటే యేసే హృదయం కలిగిన వారు. అంటే ఆయన ఒళ్ళంతా దున్నేసిన తర్వాత ఆయన వేలాడుతుంటే పక్కనున్న వ్యక్తి నేడు పరదేశంలో జ్ఞాపకం చేసుకోమంటే అతని యొక్క ప్రార్థన అంగీకరించటం. నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నీ సిలువ నువ్వు మోసుకుంటున్నావు, నీకు ఆల్రెడీ బ్లీడ్ అవుతా ఉంది, కానీ పక్కనున్న బాధ గురించి నువ్వు విజ్ఞాపన చేయటం, అది ఇంటర్సెషన్. నీకు అన్ని ఇబ్బందులు పెట్టుకొని ఆయన హృదయంలో ఉన్న వాటి గురించి ప్రార్థన చేయడం నువ్వు వచ్చావు అనుకోండి, పండగ చేసుకుంటాడు నిన్ను చూసి. నువ్వు ఇటు వస్తుండగా దేవుడు నీ ఇంటికి కావాల్సింది పంపిస్తాడు, నీ బిడ్డకు కావాల్సిన బ్రేక్‌త్రూని ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ ఇవి పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు అని ఎరుగరా అని అంటాడు. ఏం చేస్తారు మీరు? మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకోండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్డాయి. పక్షులు రోజంతా చేసేది ఏంటంటే నా రాజ్యం నీతిని వెతుకుతున్నా, నేను పోషిస్తాను. మీరేమో విత్తుతున్నారు, కోస్తున్నారు, విత్తున్నారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అక్కడ మేము బాగా చూస్తే ఈ బాధ, ఆ బాధ, ఆ సమస్య. పీపుల్ ఫేసెస్ దే డోంట్ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ దెమ్, లుకింగ్ వెరీ స్ట్రెస్ఫుల్. మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉన్నా సరే మన మాటలో కానీ, మన నడకలో కానీ, మన ఒంటి తీరులో కానీ, మన కట్టులో కానీ కనపడటానికి వీలేదు. కొండంత బాధ్యత బరువు ఉండొచ్చు, కానీ నీ విశ్వాసపు యొక్క నడక ఎలా ఉండాలంటే సమస్త మహిమలో తీరిపోయినట్టు ఉండాలి. బి బోల్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అయ్యలారా. దూత నాతో చెప్పినట్లు జరుగునని దేవుడు నమ్ముతాడు. దేవుడు చెప్పినట్టు జరిగింది లైఫ్ లో. వాడు చెప్పింది జరగదు, నిలవదు. యు ఫుల్ఫిల్ ద కోర్స్, ఆమేన్, హల్లెలూయా. శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, వాట్ ఎవర్ యు మైట్ ఫేస్, but only what God said, it will stand in your life.